రైట్, మనం ప్రస్తుతం కృష్ణానగర్లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేసుకుంటూ పోతూ ఉన్నారు. సో మనం గ్రౌండ్లో ఉన్నాము. గ్రౌండ్లో మనతో పాటు మల్లన్న శ్యామ్ ఉన్నాడు. సో అన్నను మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్లో కూడా బాగా కనిపిస్తూ ఉంటాడు. అన్న మనకు కనిపించిన మాట్లాడదాం. సో అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నా, సూపర్. అంటే మిమ్మల్ని చూస్తే మాకు ఆ దైవాన్ని మల్లన్నను చూసినంత హ్యాపీగా మాకు ఉంటుంది. సో ఆ దైవాన్ని చూసిన సంతోషం మాకు ఉంటుంది. సో ఎలా ఉందన్న, గ్రౌండ్కి వచ్చారు, ఎలా ఉంది గ్రౌండ్, ఎలా ఉంది జూబ్లీ హిల్స్లో? జూబ్లీ హిల్స్లో నవీన్ గెలుస్తున్నాడు 100%. జూబ్లీ హిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డా అవుతుంది మాత్రం పక్క 100%. ఓకే, సో జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గారి అడ్డా అంటూ ఉన్నారు. మరి అసలు ఆ క్యాండిడేట్ అసలు వర్తే కాదు, ఆ క్యాండిడేట్ ఒక రౌడీ షీటర్, వాళ్ళ నాన్న ఒక రౌడీ షీటర్ అంటూ కూడా కుటుంబాన్ని అంటూ ఉన్నారు. మరి ఎలా ప్రజలు ఎలా గెలిపిస్తారని చెప్పి అనుకుంటున్నారు? అవి తప్ప ముచ్చట. రౌడీ షీటర్ అంటే గతంలో 2 సార్లు నిలబడ్డాడు. అప్పుడు లేని పేరు ఇప్పుడు ఎందుకు వస్తుంది? 100% అటువంటి వ్యక్తి కాదు. క్లీన్ చీట్, మంచి వ్యక్తి, మంచి యువ నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు. పీజీఆర్ గారి తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నుంచి పేరు పొందిన నాయకుడు అంటే మన నవీన్ యాదవ్ అవుతాడు. జనంలో మెచ్చే నాయకుడు, జనంలో తిరిగే నాయకుడుగా నవీన్ యాదవ్ 100% ఉంటాడు. ఓకే, సో ఇప్పటి వరకు చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ కనిపిస్తూ ఉంది. సో మరి ఎంత పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా 2 hours టైం ఉంది. 100% ఎండింగ్లో చాలామంది వచ్చి ఓట్లు వేస్తారు. 100% నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఓకే, సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తే నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాటే. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి 100% కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాను. అంటే మనం చూడము, మల్లన్నని ఒక యాక్టర్గా చూస్తాము, ఆ శ్యామణని యాక్టర్గా చూస్తాం కాబట్టి సడన్గా ఇలా ప్రచారంలో కూడా మీరు దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మీరు బాగా ట్రోల్ అవుతున్నారు డ్యాన్స్ చేసుకుంటా. అవి మాకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సడన్గా లేకంటే మీకు వ్యక్తిగతంగా చుట్టాలా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అభిమానిగా వచ్చి ప్రచారం చేస్తున్నారు అనేది ఒక డౌట్గా మారింది. అయితే నవీన్ యాదవ్ చాలా మంచోడు. ఇప్పటి నుంచి కాదు, దాదాపు నాకు తెలిసి ఒక 18-19 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. ఏదో ఎమ్మెల్యే పదవి వచ్చిందో, ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనో ఏదో సేవ చేయట్లేదు. మంచి నాయకుడు. నేను ఎప్పుడు కలిసినా బాబాయ్ బాబాయ్ అంట. మా ఇద్దరిలో ఉన్న అన్యూన్యత ఉంది. మా అన్న కొడుకు అని చెప్తా, సిస్టమ్ అన్న అని చెప్తా. నేను మల్లన్నగా ఉన్నా అంటే అలా ఆ స్థానం నుంచే నేను వచ్చినని. నన్ను డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా ఎంకరేజ్ చేసిన వ్యక్తి మా చిన్న శ్రీశైలం ఏమన్నా. నేనని కాదు, దాదాపు నాకు తెలిసి నేనే 35 years నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నా. నేను 89లో వచ్చిన, 90 నుంచి శ్రీశైలం మనకు పరిచయం. ఆ 35 years నేను జూనియర్స్గా, డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా ఎదిగిన. ఆయన ప్రోద్బలం ఉంది, అలా ప్రోత్సాహం ఉంది. ఈరోజు నేను మల్లన్నగా చేస్తున్నా కూడా వాళ్ళ సహకారం ఉంది 100%. ఓకే, సో మీరు తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా కనిపిస్తూ ఉన్నారు. మన మనిషి, మంచి సేవ తెలిసిన వ్యక్తి. మంచి వ్యక్తులను మనం మిస్ చేయదు ఎప్పుడైనా కానీ. రాజకీయంలో ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే ఆషామాషికి రాదు. కాంగ్రెస్ పార్టీలు అంటే ఎంతోమంది ఉంటారు, పెద్ద పెద్ద మహా మేధావులు ఉంటారు. అటువంటి మేధావులల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ నుంచి ఒప్పించి స్టేట్లో రేవంత్ అన్న మనసు దోచుకొని వచ్చిన టికెట్ ఇది. మామూలు ఆషామాషి టికెట్ కాదు. కష్టపడుతున్నాడు, మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి వ్యక్తి అని చెప్పి మీరు అంటున్నారు, కానీ చూస్తూ ఉన్న మాగంటి సునీత కానీ ఇటు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు బయటికి రాణిస్తలేరు, ఓటు వేద్దామని చెప్పి బయటకు వచ్చిన ప్రజలని కూడా ఈ రౌడీ షీటర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అసలు బయటికి రాణిస్తలేరు, ఇక్కడ రౌడీ రాజకీయం నడుస్తుంది అని చెప్పి కూడా చాలా బాధలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాసేపటి క్రితమే. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి, ప్రభుత్వ విప్లకి, మంత్రులకి ఏం పని అని చెప్పి అంటూ ఉన్నది. ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ తీస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదైనా రౌడీ షీటర్లు ఎవరైనా ఆపిర్రా ఇక్కడ చెప్పండి? లేదు కదా. హ్యాపీగా ఎలక్షన్ జరుగుతుంది, పోల్ చేస్తున్నారు, చూస్తారు. ఇటువంటి ఇబ్బందులు లేవు. అవన్నీ తప్పు ముచ్చట. ఎవరైనా ప్రచారం వస్తారు. ఈరోజు తెలంగాణ ధూమ్ధామ్, తెలంగాణ వచ్చే విషయంలో తెలంగాణ కళాకారులు ఎంతమంది కష్టపడితే వచ్చింది? ఆషామాషిగా రాలి, అందరూ కష్టపడితే వచ్చింది. అట్లనే పార్టీ కాబట్టి ఒక వ్యక్తి లేవట్టే కాబట్టి పార్టీ నుంచి ప్రేమతో వచ్చి సపోర్ట్ చేస్తారు అందరూ. మంత్రులకి ఏం పని, వీళ్ళకి ఏం పని అంటే అది కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళు గెలిపించుకోవాలి, టికెట్ కూడా మాకు కావాలన్న ఉత్సాహం ఉండదా? ఎట్లా తప్పుడు ప్రచారం అవుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కూడా అందరు వచ్చి ప్రచారం చేస్తారు. వాళ్ళ ఇల్లాగా వీళ్ళది ఇల్లాగా తప్పు ముచ్చట అది. ఓకే, సో అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంట కదా పాపం. ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని? వాళ్ళు బాధపడుతున్నారు అన్న ఇబ్బంది. ఇప్పుడు నేను చాలా డివిజన్లో తిరిగిన, చాలా పర్సెంట్ తిరిగిన. ఏదైనా ఇబ్బంది పరిస్థితి లేదు. హ్యాపీగా సాఫీగా జరుగుతుంది ఈ షూటింగ్. మన ఎలక్షన్స్ మర్చిపోయి షూటింగ్ అంటారు అంటే అలవాటు అయిపోయింది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏం లేదు. హ్యాపీగా జరుగుతుంది. అవి తప్పుడు ప్రచారం తప్ప ఏం లేవు బ్రదర్స్. ఒక మంచి వ్యక్తిని
ఆదరించండి, అభిమానించండి, ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించండి. ఎందుకంటే మంచోడు, సేవ చేయదలుచుకున్న వ్యక్తికి ఎంకరేజ్ చేస్తే చేస్తాడు అనే ఉద్దేశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుంది అనే ఉత్సాహంతో నేను చెప్తున్నాను. 100% ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 90 నుంచి 1,00,000 మధ్యలో 100% గెలుస్తాడు. నేను అందరికీ అదే మాట అంటున్నా, నీకు ఇంత అంతా అనట్లేదు. 90 నుంచి 100%. నేను ఫస్ట్ టైం వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, తెలంగాణకు చేసిన, కానీ ఇక్కడ మంచి వ్యక్తి. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్న, ఒక 25 years నుంచి నేను చూస్తున్నా కాబట్టి, సేవ చేయాల్సిన వ్యక్తి కాబట్టి మీరు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా. రైట్ అన్న. అంటే 90 నుంచి 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. ఒకవేళ ఇదే హ్యాపీనెస్, ఇదే ధైర్యంగా ఒకవేళ ఓడిపోతే కూడా ఇలానే మాట్లాడతారా? ఓడిపోతుందని నువ్వేందుకు కదా తమ్ముడు? 100% గెలుస్తుంది, మెజారిటీతో గెలుస్తాడు. ఆ తప్పుడు ముచ్చట ఓడిపోతానే సెకండ్ లేదు, 100% మళ్ళీ మాట గెలుస్తాడు. అంటే పండుగ ఎలా జరగబోతుంది జూబ్లీ హిల్స్ 14 తారీఖు? 14 తారీఖు చూడు, అంగరంగ వైభవంగా పండుగ జరుగుతుంది. ఒకసారి ఒక లైన్ లో, అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే జనాలు చెప్పాను కదా మళ్ళీ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక లైన్ లో అంటే పాడుతూ ఉంటారు కదా దేవునికి, అట్లా ఒక లైన్ లో మీరు ఏదైనా చెప్పండి. జై జై నవీన్ అన్న, జై బోలో నవీన్ అన్న, జూబ్లీ హిల్స్ గడ్డ ఇది నవీన్ అన్న అడ్డ.